అయితే కాదు, మా పార్టీకి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. వారు 100% ట్రై చేశారు. ఖచ్చితంగా వారికి ఇక్కడ 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 కన్నా కూడా అక్కడ పైన చాలా పట్టు ఉంది. అక్కడి మా పార్టీ టికెట్ డిసైడ్ చేసేది పైనే. అక్కడి నుంచే ఆయన తెచ్చుకోగలగాలి మా పార్టీలో ఉండుంటే కనుక. మంచి పాయింట్. పురుషోత్తం రెడ్డి గారు ఎలా చూడాలి దీన్ని? అన్యాయం బీజేపీ చేసిందా, వీళ్ళు చేశారా, తెలుగుదేశం చేశారా? సాయి గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా ఒక మొరటి భాషలో చెప్పాలంటే, ఇప్పుడు మీరు కంప్యూటర్ వాడుతూ ఉంటారు, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన తర్వాత స్క్రాప్ వచ్చేస్తుంది. స్క్రాప్ వచ్చేసిన తర్వాత 20 ఏళ్ళ అనుభవం ఉంది కదా అని దాన్ని పెట్టుకుంటారా? ఇప్పుడు రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక రకమైన పొలిటికల్ స్క్రాప్. ఇప్పుడు ఆయన ఊరేకుండా ఎవరు పట్టించుకుంటారు? ఎవరన్నా అమాయకులు తప్ప ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఒక అసహజమైన రాజకీయాలు చేసుకుంటా ఇప్పుడు బీజేపీ ఇవ్వకపోవడం ద్వారా సీటు వాళ్ళ గౌరవాన్ని పెంచుకున్నారు రాష్ట్రం. నిజానికి ఎందుకంటున్నానంటే, బీజేపీ ఒక జాతీయ పార్టీ, రెండోది అధికారంలో ఉన్న పార్టీ, మళ్ళీ అధికారంకి వస్తుందన్న అంచనాలు ఉన్న పార్టీలో అసలు ఆ పార్టీ సభ్యత్వం లేకుండా ఆ పార్టీ సీటే నాకేనని ప్రకటిస్తా ఉంటే సంబంధాలు ఎన్నెన్నో ఉండొచ్చు. ఇప్పుడు వరప్రసాద్ గారు తిరుపతిలో ఇవ్వడానికి నేనేం తప్పట్లేదు, ఎందుకంటే అవగాహన ఉన్న పార్టీ సభ్యత్వం తీసుకున్న తర్వాత అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈవిడ ఫస్ట్ పార్టీ సభ్యత్వం తీసుకుని అనౌన్స్ చేయించుకోండొచ్చు. అసలు పార్టీ సభ్యత్వం తీసుకోక ముందే మా వరప్రసాద్ గారు తిరుపతిలో మాజీ ఎంపీ ఏ రోజు చెప్పుకోలేదు. ఆయన 6 నెలల నుంచి ప్రైవేట్ టాక్ లో నడుస్తుంది, ఆయన ప్రయత్నం చేస్తానని నాకు కూడా సమాచారం ఉంది. కానీ అధికారికంగా ఏ రోజు ఆయన నాకు సీట్ వస్తుంది బీజేపీ అని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పార్టీ సభ్యత్వం తీసుకున్నంత వరకు చెప్పకూడదని విజ్ఞత పాటించాడు. ఇప్పుడు రఘురామకృష్ణకి ఆ విజ్ఞత ఉండాలి కదా. ఫస్ట్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తర్వాత సీట్ అడిగితే అర్థం ఉంది. కానీ ముందే అది తాడేపల్లిగూడెం సభలో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉంటే ఏ పార్టీకైనా సీట్ ఇవ్వండి, ఆ పార్టీ నేనే పోటీ చేస్తా. ఇప్పుడు ఇట్లాంటి వ్యక్తికి ఏదైనా పార్టీ ఇచ్చిందంటే ఆ పార్టీ అంత బలహీనమైన పార్టీ దేశంలో ఏది లేదు. ఎందుకంటే పార్టీలో చేరకుండానే మీరు ఏ పార్టీనే సీట్ ఇచ్చుకోండి, ఆ పార్టీలో నేనే అభ్యర్థి అని చెప్తున్నారంటే ఆ పార్టీని ఎవరైనా ఆయన్ని రికగ్నైజ్ చేశారంటే ఆ పార్టీలు అంత అనైతిక పార్టీలు ఇంకోటి రాజకీయాల్లో పార్టీలో చేరి అడగచ్చు. చేరకుండా మీరు ఏ పార్టీని ఇచ్చుకున్నారు అంటే ఏదైనా మామూలు భాషలో అయితే బూతు బాట ఆడాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితికి మీరు ఎవరైనా ఇచ్చుకో నేనే క్యాండిడేట్ అంటే ఆ పార్టీలు పనికి పార్టీలు అవుతాయి, ఇలా అవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా ఈ అతి ద్వారానే ఆయనకి సీట్ రాకుండా దారిని తరిస్తుంది. ఆ రకంగా బీజేపీ ఖచ్చితమైన స్టాండ్ తీసుకుంది. ఆయనకి ఇవ్వకపోవడం ఆ పార్టీ గౌరవం పెరిగినట్లు ఇచ్చుంటే ఏంటని ఆ పార్టీకి గౌరవం తగ్గుంటుంది కదా, సభ్యత్వం కూడా చేరకుండా. ఇప్పుడు ఒకవేళ సభ్యత్వం తీసుకున్న సాయి గారు ఈ రోజు తీసుకుని ఇచ్చినా కానీ ముందు చేసిన కామెంట్లు గుర్తుంటాయి. ఎందుకని ముందే చెప్పాడు 6 నెలల నుంచి నేనే క్యాండిడేట్ అనేసి. అంటే ఇది మొత్తం నేను స్క్రాప్ అని ఎందుకు అంటున్నానంటే ఆయన అయిపోయింది, అవుట్డేటెడ్ ఏమంటారు దాన్ని, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది ఆయనకి. ఎందుకంటే 4.5 ఏళ్ళు ఇప్పుడు ఆయనకి సంసారం చేసింది 5 మందితో సాయి గారు, ఒక 3 ఛానళ్ళు 2 పార్టీలతో. వాళ్ళకి ఇవ్వకుండా ఇతరులను బట్టి ఆడడం నాకు అర్థం కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ 17 చోట్ల 19 చోట్ల జనసేన తెలుగుదేశం పోటీ చేస్తుంది. 19లో తీయండి, అది విశాఖపట్నం ఏంటి బ్రహ్మాండంగా ఉంటుంది కదా. ఒకవేళ మీరు ఓడిపోయిన రేపు జగన్ గెలిచిన ఆడ